కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నిన్న రాత్రి కోజికోడ్కు చేరుకున్న రాహుల్, ప్రియాంకలకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మరి కాసేపట్లో వాయనాడ్ చేరుకోనున్న రాహుల్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు రాహుల్ నామినేషన్ వేయనున్నారు. అమేథీతో పాటు తొలిసారిగా దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నిన్న రాత్రి కోజికోడ్కు చేరుకున్న రాహుల్, ప్రియాంకలకు కాంగ్రెస్ శ్రేణులు ఘనమైన స్వాగతం పలికాయి. మరి కాసేపట్లోనే వాయనాడ్ చేరుకోబోతున్నారు రాహుల్. ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు రాహుల్ నామినేషన్ వేయనున్నారు. అమేథీతో పాటు తొలిసారిగా దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అరుణ సిద్ధంగా ఉన్నారు. అరుణ, నామినేషన్ కు ర్యాలీగా వెళ్లడానికి రాహుల్ గాంధీకి పోలీసులు అనుమతించారా? ప్రతిభ ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత అమేథీలో ఏ విధంగానైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కలిసి ఓపెన్ జీప్ లో రోడ్ షో నిర్వహిస్తారో అదే తీరులో వాయనాడ్ లో కూడా ఓపెన్ జీప్ లో ఒక రోడ్ షోని నిర్వహించాలి అనేది కాంగ్రెస్ ఆలోచన. ఆ మేరకు పర్మిషన్స్ కోసం అడగటం జరిగింది. అయితే కేరళ ప్రభుత్వం రోడ్ షోకి అయితే అనుమతిస్తుంది, కానీ ఓపెన్ జీప్ లో అమేథీలో ఎలా అయితే ప్రచారం నిర్వహించారో, రోడ్ షో నిర్వహించారో ఆ తీరుగా వాయనాడ్ లో ఓపెన్ జీప్ లో వెళ్ళటానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ సెక్యూరిటీ ఫోర్స్ కి కేరళ పోలీసులకి మధ్య కొంత టచల్లా నడుస్తోంది, ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేయడం అన్న విషయం పైన వామపక్షానికి కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బెంగాల్లో ఎక్కడైతే వామపక్షం పోటీ చేస్తుందో అక్కడ కాంగ్రెస్ పోటీ చేయట్లేదు, ఎక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందో అక్కడ వామపక్షం తన క్యాండిడేట్ పెట్టలేదు. అక్కడ ఒక రకమైన అడ్జస్ట్మెంట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి కంటెస్ట్ చేయడం అన్నది వామపక్షానికి చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ నేపథ్యంలో పినరయి విజయన్ ఈసరికే రాహుల్ గాంధీని ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ కంటెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ కి ప్రధాన శత్రువు వామపక్షం అన్న మెసేజ్ ఇచ్చారు అని పినరయి విజయన్ ఈసరికే చెప్పారు. సో అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వామపక్షానికి, అటు కాంగ్రెస్ కి కూడా. ఈ విషయం పైన సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి కూడా చాలా ప్రయత్నం చేశారు. ఆయన నేరుగా 10 జనపథ్ తో కూడా సంవాదం కొంత మాట్లాడడం జరిగింది. వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీకి దించొద్దు అని, పోటీకి బరిలోకి దించొద్దు అని. అయినా కానీ బీజేపీ సౌత్ ఇండియాని నెగ్లెక్ట్ చేస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియాని కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోవటానికి, సౌత్ ఇండియా కోసం మేము ఉన్నామని చెప్పడానికి వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ చెప్పడం జరిగింది. సో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ అన్నట్లుగా కనిపిస్తుంది ప్రతిభ. ఓపెన్ జీప్ లో రాహుల్ గాంధీ పోటీ చేయడానికి, రాహుల్ గాంధీ రోడ్ షో చేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నారో రోడ్ షోకి అనుమతి ఇచ్చి ఓపెన్ జీప్ లో రాహుల్ గాంధీ వెళ్ళటానికి అనుమతి ఇవ్వకపోవడం అన్నది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న కొంత ఇబ్బంది ఏదైతే ఉందో దాని తాలూకు ఎఫెక్ట్ అని చెప్పవచ్చు ప్రతివైది. అరుణ, వాయనాడ్కి చేరుకున్నారా రాహుల్? వాయనాడ్కి ఈసరికే చేరుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు నామినేషన్ వేసేటప్పుడు అమేథీలో ఏ విధంగా అయితే రాహుల్ నామినేషన్ వేసినప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో పాటు వెళ్తూ నామినేషన్ టైంలో ఉంటారో అదే తీరుగా వాయనాడ్ లో కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో అకంపెనీ అవుతారని, ఇద్దరు కలిసి వాయనాడ్ లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తారని ఇక్కడ ఏఐసిసి నుంచి సమాచారం. ప్రతిభ. అరుణ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కాకుండా ఇంకెవరెవరు సీనియర్ నేతలు వస్తున్నారు? కేరళకు సంబంధించిన నాయకులందరూ ఉంటున్నారు. విమన్ చాండి వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కేరళ అనేది ముస్లిం డామినేటెడ్ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడి నుంచి కొంత మా కాంగ్రెస్ ముస్లిం క్యాడర్ ఏదైతే ఉందో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంది ఈ నామినేషన్ దీనిలో.
కాంగ్రెస్ చెప్పే మాట ఏంటంటే మైనారిటీస్ కి సంబంధించి ఈ ఎలక్షన్స్ లో అసలు ఎక్కడ చర్చ జరపడానికి కూడా పొలిటికల్ పార్టీలు వెనకాడుతున్న నేపథ్యంలో ఇది ఒక రకమైన రాహుల్ గాంధీ చూపిస్తున్న చొరవ. దీని వలన వెస్టర్న్ యూపీలో ఎక్కడైతే ముస్లిం ఓట్స్ ఉన్నాయో అక్కడ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ ఈ రాహుల్ గాంధీ ఈ విధంగా నామినేషన్ కి వెళ్ళినప్పుడు కొంత ముస్లిం లీడర్స్ కనిపించినప్పుడు యూపీ ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింస్ కొంత ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మెజారిటీ పోలరైజేషన్ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా కనిపించడం వలన యూపీలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇటు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అని కూడా ఇక్కడ ఢిల్లీలో ఏఐసిసిలో ఉన్న రిపోర్టర్స్ మధ్యన లేకపోతే యూపీ రాజకీయాలు చూసే నాయకులు ఏఐసిసి నాయకుల మధ్యన ఈ తరహా చర్చ కూడా జరుగుతోంది. ప్రతిభ, క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే కేరళలో కాంగ్రెస్ కి ఎట్లాంటి పట్టుంది? ఆయన వాయినాడ్ ఎంచుకున్నారు కదా, అసలు ఏ ధీమాతో ఆయన అక్కడి నుంచి నామినేషన్ వేస్తున్నారని అనుకోవచ్చు? ప్రతిభ, కేరళలో చూసినట్లయితే ఒకసారి వామపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నది అక్కడ. అంటే కేరళలో ఉన్న పరిస్థితి ఈక్వేషన్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షంగా వామపక్షం కనిపిస్తుంది, అలాగే వామపక్షానికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ అక్కడ ప్రత్యర్థులు. కానీ అదే రెండు పక్షాలు కూడా బెంగాల్కి వెళ్ళి చూసినప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ కి పెద్దగా ఇబ్బంది కలిగించే విషయం కాదు, కానీ సిపిఎం పార్టీకి మాత్రం చాలా ఇబ్బంది కలిగించే విషయం. వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ ఒకే తానుగుడ్డలు, వీటన్నిటినీ కాకుండా ప్రత్యామ్నాయంగా ఎదుగుతాము ఇలాంటి మాటలు చెప్పిన సిపిఎం ఈ రోజు కేరళ ఈ ప్రత్యర్థిగా ఉండటం, అలాగే బెంగాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పోటీ చేస్తుందో అక్కడ తమ అభ్యర్థిని నిలుపుకోలేకపోవడం, అలా అభ్యర్థిని పెట్టకపోవడం, అలాగే కాంగ్రెస్ ఈ అవగాహన ఏదైతే ఉందో దీన్ని మాత్రం బీజేపీ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ప్రస్తుతం అక్కడ కేరళలో అయితే మాత్రం కాంగ్రెస్ కి ప్రత్యర్థి వామపక్షం, వామపక్షానికి ప్రత్యర్థి కాంగ్రెస్. ఈ నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ వెళ్ళటం జరిగింది. అందుకనే ఒక విధంగా చెప్పాలంటే సిపిఎం పార్టీకి కాంగ్రెస్ తీసుకున్న ఈ మూవ్ వలన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, మనసులో చాలా కోపంగా కూడా ఉంది. కానీ బయటికి ఏమీ అనలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. త్రిపురలో అధికారం కోల్పోయారు, కేవలం ఒక్క కేరళ మాత్రం వాళ్ళ చేతిలో ఉంది, బెంగాల్లో అధికారం కోల్పోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన పరిస్థితి లేని నేపథ్యంలో సిపిఎం ఒక అనివార్య పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తోంది. దీని పట్ల వామపక్షానికి లోపల మాత్రం చాలా గట్టి ఆక్రోశం ఉంది, ఉక్రోషం ఉంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ అరుణ.